మీ పక్షంన మరియు ఒక పక్షంన మీ అందరికీ తెలియపరుస్తున్నా. హల్లెలూయా. ఇప్పటి వరకు అద్భుతంగా దేవుడు వాడుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగా. ఈ దినము దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఒక మాట, ఈ దినము నీతో నాతో మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యాకోబు పత్రికలోకి వెళ్దాం. యాకోబు గారు రాసినటువంటి ఒక చక్కని మాటను మనం గుర్తు చేసుకుందాం. మొదటి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23-24 వచనాలను చదువుకుందాం. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు ఏం చూసుకొని తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మరచిపోవును గదా. హల్లెలూయా. ఈ మాట, ఈ 2 వచనాలు చదివినప్పుడు ఎలా అనిపిస్తుందంటే, మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయము పలకరించినట్టుగా ఉంది, రోమాలు నిక్క పొడుచున్నట్టుగా ఉంది. ఎందుకు అనగా, ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని సంగమా, ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థంలో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని. అర్థం ఎందుకు చూస్తామండి? మన సౌందర్యము ఏ విధంగా ఉందో కదలం కదా. ఇలా ఉందా, అలా ఉందా, ఇలా ఉన్నానా అంటే నీ సహజ ముఖం అంటే నీ సౌందర్యము ఎలా ఉందో కనపరిచే విధంగా అర్థము సాదృశ్యం తీసుకున్నాడు ఇక్కడ. అంటే వినువాడై ఉండి ప్రవర్తింపని వాడు అంటే నువ్వేంటో, నీ ప్రవర్తన ఏంటో, అంటే నీ ముఖము, నీ సౌందర్యాన్ని అర్థం ద్వారా చూసుకుంటున్నావు. అంటే నీ వాక్యం అంటే దేవుడు నీతో మాట్లాడే విధానము, నీతో మాట్లాడుతున్న విధానము, నిన్ను హెచ్చరిస్తున్న విధానము, నీ పరివర్తన విధానాన్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నేను ప్రవర్తించటం లేదేమో అన్నట్టుగా కింద రాయబడిన మాట చూస్తే, వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో. అంటే మనకు కనబడుతుంది కదా, మనం ఏంటో మనకు తెలుస్తుంది. వాక్యాన్ని అనుసరించి జీవిస్తేనేమో ఎస్ ఐఎమ్ రైట్ పర్సన్ అనుకుంటా. ఒకవేళ అనుసరించకుండా దేవుని వైపు కాకుండా లోకం వైపు చూసినప్పుడు కొంచెము ఏం కనపడుతుందండి? మీరు చెప్తే వినాలనుకుంటున్నా. ఒకలాంటి బిడియం, భయం, ఒకలాంటి దేవునికి మనకు ఉన్నటువంటి మధ్యలో జరిగినటువంటి సంఘటనను గుర్తు చేసుకుంటే ఒకలాంటి భయం కలుగుతుంది. ఇది నిమిషము ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భక్తి ఎక్కడ పొరబడుతుంది? నీ భక్తి ఎక్కడ పొరబడుతుంది? పొరపాటు జరుగుతుంది. క్వశ్చన్ మార్క్ లేదు. దేవుడు ఏది హెచ్చరించాలి? ఇలా చూపిస్తున్నాడు అంటే నీలో నాలో మనలో ఏదో కనబడుతుందని ఒక అర్థం. అందుకే యాకోబు గారు తన అనుభవ రుచిలో నుండి మాట్లాడుతున్న విధానం చూస్తే, మనము వాక్యము వినువారై ఉన్నట్టుగానే ఉన్నాము, కానీ వాక్యం అనుసరించి జీవించడం లేదని గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. ఇది కరెక్టా?
ఇది సరైన మాటేనా? నీ మటుకు నీవు ఆలోచన చేసినట్లయితే ఈ దినము దేవుడు నిజమే నాతో మాట్లాడుతున్నాడు. నా భక్తి ఎక్కడో పొరపాటు జరుగుతూ ఉంది, ఎక్కడో పొరపడుతుంది, నా జీవితంలో ఈ క్వశ్చన్ మార్క్ మిగిలిపోతుంది అన్న భావనతో జీవిస్తున్నావేమో. జాగ్రత్త సుమా, ఈ దినము దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే డాక్టర్ సొలొమోన్ గారు సామెతల గ్రంథంలో చక్కని మాట రాస్తాడు. చూడండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయం 21వ వచనాన్ని చూడండి. హల్లెలూయా. చదువు మంచి హల్లెలూయా. మరలా చదువు, బిగ్గరగా చదువు. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన. ఈ మాట చదివినప్పుడు ఏం గుర్తొస్తుందండి? ఆదాము గారు గుర్తొస్తారు, అవ్వ ఆదాము గుర్తొస్తుందా? మొదట వారికి ఉన్న ప్రత్యేకత ఏంటి? తదుపరి ఏం చెప్పాడు దేవుడు? నానా, ఇదంతా నీదేరా బాబు, ఇదంతా నీ ఇష్టం, కానీ అదిగో అది మాత్రం చెప్పాడా? ఇదంతా నీదే, ఇదంతా నీ హ్యాండ్ ఓవర్లోనే ఉంది, కానీ ఒక్కటి మాత్రం అంటే ఏం చేశాడు? అయ్యా నేను ఒక్కనే అన్నాడా? దేవుడు గుర్తించి ఒక్కడే ఆదామని చెప్పి తనకు తోడునిస్తే ఆ తోడు ద్వారా, అంటే భార్య దొరకటం మేలు అన్నారు కానీ భార్యనే కారణం అని చెప్పలేదండి. ఇది ఒక్కటి తీసుకుంటారు, జాగ్రత్త, దానిలో అర్థం ఉంది. గమనించండి, ఇక్కడ గమనిస్తే అవ్వతో ఎవడు తప్పు చేపించాడు? అంటే ఎక్కడో ఒక పొరపాటు జరుగుతుంది. నీ భక్తి ఎక్కడో ఒక దగ్గర పొరపాటు జరుగుతుంది. అది స్త్రీ అయినా కావచ్చు, పురుషుడైనా కావచ్చు. అంతేగాని స్త్రీ చేసింది అంటే ఆమెకు చెప్పాడు అపవాది, మరి దేవుడు నేను చెప్పిన మాట ఏంటి? మరి నువ్వేం గ్రహించావు? దేవుడు నీతో చెప్పాడు, ఆమెతో చెప్పాడా? అది గమనించాలి. అయితే ఇక్కడ గమనించండి, ఇక్కడ వ్రాయబడిన మాట, జ్ఞాని అయిన సొలొమోన్ గారు రాస్తున్న మాట ఏంటంటే, చూసారా ఏమని వ్రాయబడింది? మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము అనగా హక్కు, అనగా వారసత్వాన్ని త్వరితంగా మొదట పొందుకుంటావు. మొదట కనపడిన ఆసక్తి, మొదట కనపడినటువంటి అనుగుణం, లక్ష్యం, ఒక లక్ష్యముతో ఏం చేస్తావు? దేవా నాకు ఈ చిత్రాన్ని మనోడిగా ఇచ్చింది, మాట్లాడుదాం, క్షమించే దేవుడు అనే నిర్లక్ష్యం నీలో చోటు చేసుకుంది. అందుకే ఏమైపోయిందంట చూడండి, తుదకు దీవెన నొందగా. ఎందుకు? నీ భక్తి ఎక్కడో పొరపాటు జరిగింది కాబట్టి నీకు వచ్చే బ్లెస్సింగ్ ఆగిపోయింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏంటయ్యా ఇదంటే గమనించండి, సమస్తము జీవ మరణము నాలుక వశము. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? జీవ మరణము నాలుక వశం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము సత్యం. ఈ దినము గమనించండి, ఆయన వాక్కు సత్యం అండి. అందుకే సామెతల గ్రంథంలో రాయబడిన మాట చూడండి, 18వ అధ్యాయము 20-21 వచనాలు చూస్తే, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు. నీ నోటి మాటే నీ పాదలే బ్లెస్సింగ్. నీ నోట వచ్చు మాట, నాకు ఆడ ఏమీ లేదు ఇప్పటిదాకా సాక్ష్యాలు విన్నాను, చెల్లి చెప్పాను, ఇంకా పంచుకున్న వారందరికీ తెలుసు. నీ నోటి ఫలమే. నా దగ్గర ఏమీ లేదంటే ఏమి లేనట్టుగానే ఉంటావు. నా దగ్గర అన్నీ ఉన్నాయి అనుకున్నప్పుడే నువ్వు బ్లెస్ అవుతావు.
అందుకే ఇక్కడ రాయబడిన మాట బాగా గమనించండి. జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన మాట చూస్తే, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత తృప్తి పొందును. నీ మాట ద్వారా ఒకని నోటి ఫలం అంటే అవ్వ తిరులే అన్నది బ్లెస్సింగ్ ఏమైంది? వెనక్కి త్వరగా వచ్చిన అంటే దేవుడు ఎంతగా ఆశీర్వదించి నమ్మి ఒక బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను ఏం చేశాడు? తను చెప్పింది తిన్నానని చెప్పి ఆ బ్లెస్సింగ్ కోల్పోయాడు. అంటే దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ స్వాస్థ్యము, ఆ అనుగ్రహము, ఆ ఏదైతే దేవునితో సమముగా నిలబెట్టుకున్న క్రమాన్ని ఒక్కసారిగా వెనకకు మరలిపోయాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినము మాట్లాడుతున్న మాట ఏంటంటే చూడండి, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. దాని యందు ప్రీతి పడువారు దాని ఫలాన్ని. నీ నాలుకను కాపాడుకుంటే, నాలుక మంచిదైతే సామెతలు బాగా చెప్తారు, అనుసరించే విధానంలోనికి వెళ్ళినప్పుడే దాని ఫలభరితాన్ని పొందుకుంటావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము, అట్టివాడు యెహోవా అనుగ్రహము పొందిన ఎట్టివాడు? నీ నాలుకను కాపాడుకున్నాడు. ఏమని వ్రాయబడింది? జీవ మరణములు. ఇది చిన్నదే, నరము లేని నాలుక, కానీ పవర్ఫుల్ కదా. రుచి కనిపెట్టేది అదే, రుచిని చెడగొట్టేది అదే, నీ జీవితాన్ని పాడు చేసేది అదే, నీకు వచ్చే ఆశీర్వాదాన్ని ఆపేది కూడా అదే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ మాట్లాడుతున్న మాట అంటే విశ్వాసానికి ఏం కావాలి? విశ్వాసానికి ఏం కావాలండి? నిరీక్షణ కావాలి, ఓపిక కావాలి, దేవుని మాట మనకు అవసరం. మరి నాలుకకి ఏం కావాలి? కళ్యం. బాగా చెప్పాం. నాలుకకు కళ్యము లేకపోతే అడ్డుంటుందా? అంటే ఇక్కడ గమనించండి, నాలుకకు కళ్యము లేక లోకంతో మాట్లాడుతున్నారు. మనం ఏం చేస్తున్నాం? కళ్యం లేక, అదుపు లేక ముసలమ్మ ముచ్చట్లు, అనేక మాటలలో దోషం ఉండక మానదు. హల్లెలూయా. ఒక వ్యక్తి కనపడ్డప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడుతూ లోతుగా వెళ్ళినప్పుడే ప్రపంచం తెలుస్తుంది. ఏం తెలుస్తుంది అంటే, ప్రపంచం అంటే నువ్వేంటో తెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే చూడండి, నాలుగో కళ్యం అంటే యాకోబు గారు పుట్టిగా రాయలేదండి. అక్కడ చూడండి, నిజమైన మాటలు ఇక్కడ ఈ దినం బయలుపరుస్తున్నారు. రండి యాకోబు పత్రిక వెళ్దాం, 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. 25వ వచనం చూడండి. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలుకడగా ఉండవాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో వాక్యము విన్నవారు, వాక్యం అనుసరించి నడిచేవారు. దేవుడు చెప్పిన మాటలు ఏంటి? నిన్నువలని పొరుగువాన్ని నన్ను పోలి లేలే తప్పు. నేను నడిచే క్రమం నడువయ్యా బాబు, నేను చూడు ఏం చెప్తా, నేను చూడు నా మటుకు నేను ఆలోచన చేస్తాము. నేను, నా పిల్లలు, నేను, నా ఇంటి వారు. నాకు అప్పుడు జోలికే పోను బ్రదర్. ఏమంటాం? నేను అప్పు జోలికే పోను బ్రదర్. నేను ఒక్కరి విషయం నాకు అక్కర్లేదు. మరి ఇంకేం కాదు? నువ్వు ఏం విన్నావు వాక్యం? నీ సహోదరుని ప్రేమించి నా దగ్గరికి రమ్మన్నాడు దేవుడు. ఎదుటి వానికి పూట పడుతున్నాడండి వాక్యము. అన్ని తీస్తాం బాగానే, అప్పుడు గుర్తొస్తాయి అన్ని కొటేషన్స్. కానీ దేవుడు చెప్పింది అది కాదు. ఆ అర్థాలు వేరని బాగా చదవండి. వాక్యము వినువాడై ఉండి దాన్ని అనుసరించు క్రమములో నువ్వు లేకపోతే నువ్వు పడిపోతావు.
నీ భక్తి ఎక్కడో పొరపాటు పడుతుంది. ఇక్కడ గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డారా చూడండి, అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో మనం క్రియ చూపించాలి. వాక్యం వినడము ఒక ఎత్తు, వాక్యం అనుసరించి అక్రియ. దేవుడు ఏం చేశాడు? సువార్త చెప్పాడు, సువార్త పాటు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, కడుపు నింపాడా? శారీరకమైనటువంటి ఆహారం ఇచ్చాడు, ఆత్మీయ ఆహారం ఇచ్చాడు, రెండు ఇచ్చాడు. క్రియలు చేశాడు, కుంటివాణి బాగు చేశాడు, గుడ్డివాణి బాగు చేశాడు, ఇంకా పాపి అయిన ప్రతి ఒక్కరిని నిలబెట్టాడు. ఆ క్రమం కావాలి. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట చూస్తే చూడండి, 26వ వచనంలో చూస్తే, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి, హల్లెలూయా, నోటికి అదుపు లేకపోతే. ఎందుకండి? భూమి సేద్యపరచేవారికి తెలుసు. భూమి దున్నేటప్పుడు వాటికి ఏం కడతారు? ఎందుకు కడతారు? ఇంకా రకరకాలుగా చెప్పుకోవచ్చు. నోటికి కళ్ళెం అంటే ఇంకొక కొన్ని మాటలు విన్నప్పుడల్లా చాలా నవ్వు వస్తుంది. నేను ఎక్కువ మాట్లాడండి, ఎంత మాట్లాడదు. దేవునితో మాట్లాడు, మనుషులతో మాట్లాడకు, దేవునితో మాట్లాడు. దేవుడు చెప్పిన వాక్యం అనుసరించి వాక్యానుసారమైన జీవితంతోనికి వెళ్ళి వాక్యముతో మాట్లాడినప్పుడే ఇతరులకు నెమ్మది కలుగుతుంది. అంతే. ముసలమ్మ ముచ్చట్లు అక్కర్లేదు, సోది అక్కర్లేదు, లోకం అక్కర్లేదు. వాక్యానుసారమైన మాటలు మాట్లాడినప్పుడే ఇతరులను నువ్వు బలపరిచే వ్యక్తురాలుగా నిలబడదు గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఏం చేయాలంట? ఇక్కడ చూడండి, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును. ఎక్కువ మాటలు మాట్లాడినప్పుడు ఏమైందండి? పాపంగా మాట్లాడు. ఉండి అనవసరంగా మాట్లాడానండి. మాట్లాడకపోతే మరి దేవుడు చెప్పింది ఏది? కళ్ళెం పెట్టుకోరా బాబు అన్నాడు. ఎక్కువ మాట్లాడడం వల్ల అదేమైందంటే చిలికి వెన్న కాదు వచ్చేది, పెను తుఫాన్ వస్తుంది. అయ్యో అనవసరం అని నోరును కొట్టుకుంటావు. నోరును కొట్టకు, కళ్ళెం పెట్టుకొచ్చాను. పట్ట కొట్టుకుంటే నీకే నొప్పి తగిలేదు. తల కొట్టుకుంటారు చాలామంది. జాగ్రత్త. దేవుడు మాట్లాడుతున్న మాట వినండి. ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని. నా మటుకైతే నేనండి యథార్థం ఎక్కడున్నా నీ భక్తి ఎక్కడో పొరపాటు పడుతుంది. జాగ్రత్త. ఎక్కడ? మాట ద్వారా కావచ్చు, క్రియ ద్వారా కావచ్చు, చూపు ద్వారా కావచ్చు. జాగ్రత్త. అందుకే ఈ దినం ఏమని మాట్లాడుతున్నా అంటే, యేసు నామమున అని నాలుకతో నువ్వు మాట్లాడినప్పుడే కార్యాలు చూస్తావు. ఈ నాలుక దేనికి వాడాలి? యేసు నామమున నాలుక మాట్లాడాలి. ఈ రోజు నుంచి ఈ పదము వాడుతామని నిర్ణయించుకో. నీ జీవితము ఎవరు ఆపరు ఆశీర్వాదాన్ని. నీకు వచ్చే బ్లెస్సింగ్ ఎవరు ఆపలేరు. నీ భక్తిని వాడుకోవాలి. ఏ భక్తిని? నీలో ఉన్న భక్తిని, నీలో ఉన్న వాక్యాన్ని, నీలో ఆయన మాట్లాడిన మాటలు బయటికి తీ. నేను మాట్లాడాను, నేను ఎంతవరకు ఉండాలో అంతవరకే. అవన్నీ పక్కన పెట్టింది. నీతో మాట్లాడాడే దేవుడు. ఏమని మాట్లాడాడు? ఈ దినము లేచిన వెంటనే వాక్యంతో మాట్లాడి అక్కడ చూస్తాం. సెలవు మంచి వాక్యం వచ్చి, ఆ వాక్యం నీ మటుకు కాదండి. ఇతరులకు నువ్వు బోధించు, ఇతరులతో మాట్లాడు. ఇతరులతో మాట్లాడినప్పుడే వారు బ్లెస్సింగ్ అవుతారు, నువ్వు బ్లెస్సింగ్ అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. వ్యర్థమైపోతుంది నీ భక్తి. ఎక్కడ వ్యర్థమైపోతుందో గమనించు. 27వ వచనంకి వస్తే ఏమని రాయబడిందో చూడండి.
తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఎహలోక మాన్యమును తన కంటకుండా పైన అన్ని కరెక్టే. ఇహలోక మాన్యం అంటే అర్థం ఏంటిది? శరీరాశ, నేత్రాశ, జీవకుటంబం. లోకము ఉట్టిపోకడే. జాగ్రత్త సుమా. లోకంలో నేత్రాశ కలిగి, శరీరాశ కలిగి, జీవపు డంబము కలిగి, అయ్యా లోకంలో ఉన్న మట్టి మాలిన్యము తగిలించుకోకుండా బ్రతుకురా బాబు, నా వాక్యం అనుసరించి, నా మాటలను అనుసరించి హెచ్చరిస్తున్నానని దేవుడు చెప్తుంటే మనం ఏం చేస్తామంటే లోకంలో ఉన్న బురదను అంటించుకొని తిరుగుతాం, లోకంలో ఉన్నదంతా తగ్గించుకొని తిరుగుతాం. ఎక్కడ నీ భక్తి ఉంటుంది? ఎక్కడో పొరపాటు. అంటే ఏమిటి పొరపాటు? నేత్రాశ కావచ్చు, శరీరాశ కావచ్చు, జీవపు డంబము కావచ్చు. వాటిని కళ్ళము పెట్టుకోమంటున్నాడు దినం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వ్యర్థమైపోతుంది అంటున్నాడు. లోకముతో జీవించాలి కానీ, లోకములో జీవించాలి కానీ లోకముతో కాదు. నువ్వు జీవించు, నువ్వు నడువు, కానీ లోకముతో అనుసరించి నడవ. దేవుడు మాట్లాడుచున్నాడు. అలా నడిస్తే నీ భక్తి వ్యర్థమైపోతుంది. హల్లెలూయా. ఎలా? నోటికి కళ్ళెము పెట్టుకోకుండా, నోటికి అదుపు లేకుండా మాట్లాడి నీ మటుకు నీవు మాట్లాడావు. అప్పుడే వచ్చేసింది అపవాదం వచ్చి కూర్చుంటాడు. ఇద్దరి మధ్యలో విభేదాలు వస్తాయి. మచ్చరము విభేదాలు చోటు చేసుకుంటారు. అప్పటి వరకు మంచుకున్న నీవు పొరపాటు జరిగిపోతుంది, దూరం అవుతావు. నీ భక్తి ఏమైపోయింది? పొరపాటు జరిగి నోటికి కళ్ళెం పెట్టుకొని నువ్వు మాట్లాడితే, వాక్యము విన్నవారిగా వాక్యంని అనుసరించి నడిచినప్పుడే నీ జీవితము ఏమవుతుంది? భక్తికి నాంది పలుకుతుంది, వ్యర్థము కాదు. హల్లెలూయా. అందుకే మార్క్ గారు రాస్తారు చక్కని మాట. మార్క్ సువార్త 4వ అధ్యాయం 26వ వచనం చూడండి. మార్క్ గారు రాస్తున్న మాట చదవమ్మా. మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. చూడండి ఎంత చక్కగా రాయబడిన మాట. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. 26వ వచనం. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలచి పెరిగినట్లే దేవుని మన జీవితంలో కూడా దేవుని వాక్కును అనుసరించి నడిస్తే, నీ నోటికి కళ్ళెం పెట్టుకొని జీవిస్తే, నువ్వు దేవుడు చెప్పినట్టుగా చేస్తే నీ బ్లెస్సింగ్ ఎలా ఉంటుందో తెలుసా? రాత్రికి ఎంతమంది తెలుసు? సొలసేపు యోనా విషయంలో ఎలా అయింది? ఒక్కసారిగా నీడనిచ్చింది. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా దేవుడు చెప్పినట్టుగా చేశాడో వెంటనే ఏమైపోయింది? ఎండిపోయింది. అలా కాకుండా నీ భక్తి వ్యర్థం కాకుండా ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలచి పెరిగినట్లే దేవుని రాజ్యము ఉన్నది. నువ్వు ఊహించవు. నేను అనుకోలేదండి. దేవుడు మాట్లాడాడు, నేను వారితో చెప్పుకున్నాను అంతే. నువ్వు చెప్పుకున్నది చెప్పుకున్నట్టుగా దేవుడు విన్నాడు, దేవుడు కార్యం చేశాడు. ఊహించావు, దేవుని అద్భుతాలు ఊహించావు. ఏ దినమున ఏది సంభవించునో రేపటి దినము గురించి మనం ఏం చేస్తాం? రేపటి గురించే మన మైండ్ సెట్ అంతా సమకూర్చుకోవాలండి. రేపటి దినం గురించి చూడండి, అస్సలు అక్కర్లేదు. నా దేవుడు ఐశ్వర్యవంతుడు,
హల్లెలూయా. నీ భక్తి పొరపాటు పడకుండా చూసుకో, నీ భక్తి వ్యర్థం కాకుండా చూసుకో. నీ ధనాన్ని నింపడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే మార్క్స్ వార్త 4:26 నీవు దేవుని సంబంధము ఏమంటున్నాడు? నీవు దేవుని సంబంధము. మనం మాట్లాడే మాట ఒక విత్తనం. హల్లెలూయా. మనం మాట్లాడే మాట ఎలా ఉండాలి? ఒక విత్తనం లాగా ఉండాలి. ఆ విత్తనం ఏం చేస్తుందండి? ఆ విత్తనాల గురించి చాలా తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినాయి. ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు పడేస్తే వదిలేయా, ఎక్కడ పడాలి. నీ మాట ఎక్కడ అవసరమో అక్కడ విత్తినప్పుడే కార్యం జరుగుతుంది. అనవసరమైన చోట మాట్లాడి అది ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. ఇక్కడ అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడంటే నీ మాట ఒక విత్తనం. మరలా ఏమంటున్నాడు? జీవ మరణము నాలుక వశము. జీవ మరణము దీర్ఘాయుషు. దీర్ఘాయుషు కొంచెమే, ఆయుష్ దేంట్లో ఉంది? నాలుక వశంలో. నీ ఆయుష్ ఎక్కడుందండి? నీ నాలుకలనే ఉంది. అందుకే 91 కీర్తనలో రాస్తాడు కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతడు నా నామమును, ఆయన నామమును నువ్వు ఎప్పుడైతే ఉచ్చరిస్తావో, ఎప్పుడైతే ఈ నాలుకతో ఉచ్చరిస్తావో, చదువు మరి చక్కగా ఉంది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని, అతడు నా నామము ఎరిగినవాడు కనుక నేను అతన్ని కనపరచదును. అతడు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదును. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తాడంట? దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ. ఇంత బ్లెస్సింగ్ ఎక్కడే ఆగిపోయింది. ఎక్కడ ఆగిపోయింది? నాలుగుతోనే ఆగిపోయింది. నీ భక్తి ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ఈ నాలుగుతో జరుగుతుంది. జీవ మరణము నాలుక వశమనగా దీర్ఘాయువు నీ నాలుకతోనే ఉంది. ఆయుష్ చిన్నదే, ఆయుష్ చిన్నదే. ఆ చిన్నది ఈ నాలుక, నరము లేని నాలుక. ఈ నాలుకకు కళ్ళం పెట్టుకో. నువ్వు మాట్లాడవలసింది దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మాట్లాడినప్పుడే నీ ఆయుష్ పెరుగుతుంది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని ప్రేమించదను, తప్పించదను, దీర్ఘాయుష్ చేత తృప్తి పరచదనని వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతుడు విశ్వాసము వలన జీవిస్తాడు. ఎలా జీవిస్తాడు? విశ్వాసం ఏంటి? నిశ్చితలు కలిగి, ఓపిక కలిగి, దేవుని వాక్కు చేత నింపబడి ఆ ఎప్పుడైతే నిరీక్షణ జీవితంతో కలిగి జీవిస్తావో విశ్వాసము నీలో బలపడుతుంది. అనగా నమ్మకం. నా దేవుడు కార్యాలు చేస్తాడు, నా దేవుడు నన్ను నిలబెడతాడు, నా దేవుడు నా నాలుకకు కళ్ళెం పెట్టుకోమన్నాడని గమనించినప్పుడే నీవు బ్లెస్సింగ్. నీ బ్లెస్సింగ్ ఎవరు ఆపాలి? నీ ఆశీర్వాదాన్ని ఎవరు దొంగిలించలేరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన నాలుక విత్తనాల పుట్ట. నోట్లనే ఎన్ని మాటలు పెట్టుకున్నావురా బాబా. వాడి నోట్ల పుట్ట ఉందండి. ఏ పుట్ట ఉంది? వ్యర్థమైపోతుంది నీ భక్తి. నీ మాటల వలనే వ్యర్థముగా కనబడుతుంది దేవునికి. అందుకే యాకోబు పత్రికలోనికి వెళ్దాం. 3వ అధ్యాయంలోనికి వెళ్ళండి. యాకోబు గారు ఈ దినం హెచ్చరిస్తున్న మాటలు గమనిస్తే నిజంగా ఈ దినము నిజమే అయ్యా, నా భక్తి వ్యర్థమైపోతుంది. నీ మటుకు నీవు ఆలోచన చేయి. సూటిగా మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 2 నుంచి చదవమ్మా. బాగా గమనించండి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. నిజమేనా?
ఏదో ఒక దగ్గర తప్పిపోతున్నాం. ఎవడైనను మాట యందు తప్పిన ఎడల తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడవును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదము. ఎందుకు పెడతారు గుర్రానికి? అది చెప్పినట్టు. మరి కుక్కర్ కూడా పెడతాం గాడు, అది లాక్కుంటుంది, పీక్కుంటుంది. ఆ పండుగాడు ఉన్నాడు, వాడిని ఎంతసేపు కళ్ళెం పెడతామంటే ఆగుతాడా? కానీ వినేవారికే దేవుడు చెబుతున్నాడు, నువ్వు వినగలవు, వినే చెవు నీకు ఇచ్చారే, నిన్ను కళ్ళెము పెట్టుకోమంటున్నాడు. కళ్ళెం అని గుర్తు చేస్తున్నాడు. కళ్ళెం అంటే ఏంటి? అదుపులోనికి రమ్మంటున్నాడు. వివేక జ్ఞానము కలిగిన జీవితం అడుగుతున్నాడు దేవుడు. వివేచన జ్ఞానం నీకు ఇచ్చి ఉన్నాను, దాన్ని అనుసరించు అంటున్నాడు. చదువమ్మా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వారి ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదను చుక్కాని చేత త్రిప్పబడును. జాగ్రత్త సుమా. దేవుడు చెప్పిన గుర్తులను పాటించకపోతే ఏమైపోతుందండి? అత్యాశకు పోయి మన గోవాలో జరిగిందండి. ఇటీవలే మాట్లాడుకున్నాం. పాసమారి కోరిక స్టీమర్లో ప్రయాణం చేద్దాము అని. నేను అన్నాను, అమ్మా అన్నీ బాగున్నాయి, ఓవర్లోడ్ అయ్యి మునిగిపోతే దిక్కు లేదు. దాదాపు 270 మంది గల్లంతయ్యారు. ఫ్లైట్ చూసాం అంటే దేనిలో సురక్షితం లేదు, మనమే సురక్షితంగా నడవాలని చెప్పారు. అంటే అర్థం ఏంటి? చుక్కాని చేత అంటే చుక్కాని అంటే అర్థం ఏంటి? నీ గురి, నీ లక్ష్యం ఒక్కటే దేవుడి వైపు ఉండాలి. దేవుని వైపు చూసినప్పుడే, దేవునితో మాట్లాడినప్పుడే నీవు బ్రతకగలవు. హల్లెలూయా. చదువు. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఏంటమ్మా? ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. ఈ నాలుక అటువంటి చిన్నదే కదా. నాలుక లెక్క మాట్లాడతామా? బెబ్బే కదా. ఈ నాలుక ఎంత భయంకరమైందో తెలుసా? ఉన్నట్టుండి అగ్గి రాజేస్తుంది. అంటే ఆ చిన్న నిప్పు ఎంత అడవిని తగలబెట్టిందో చూడండి. అంటే మన జీవితాలను కూడా ఈ నాలుక అలాంటి పరిస్థితి తీసుకొస్తాం. ఏం చేసింది అవ్వ? ఈ నాలుక చెప్పిండేదా చూస్తుండ అగ్గిలో అన్నది స్వాస్థ్యాన్ని కోల్పోయారు. ఏం కోల్పోయారు? దేవుని దగ్గర ఉన్న స్వాతంత్రాన్ని, హక్కును కోల్పోయారు. ఈరోజు మనం కూడా హక్కును కోల్పోయేటట్టుగా ఉన్నాం. ఈ నాలుక తొందరపడి మాట్లాడానే, అయ్యో మాట్లాడకపోయింటే బాగుండునే, నేను రాకుంటే బాగుండునే. నువ్వు రావాలి, మాట్లాడాలి, కళ్ళెం పెట్టుకోవాలి. నువ్వు రావాలి, మాట్లాడాలి, కళ్ళెం పెట్టుకోవాలి. వాక్యానుసారమైన జీవితంతో నడిచినప్పుడే నీ జీవితంలో ఏది ఎంత మాత్రం హాని చేయదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. చదువమ్మా. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యమును కలగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకం చేత చిచ్చు. ఎంత వర్ణిస్తున్నాడో చూడండి. ఎంత అనుభవం పొందుకుంటే వర్ణిస్తాడండి నాలుక గురించి. అంతా చెప్పాడు. చదువు. మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు జాలును
సాధువాయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతించుము. దీనితోనే దేవుడి పోలికగా పుట్టిన మనుషులను ఏం చేస్తాం? మామూలుగా స్తుతించాం. దిగిరావాలయ్యా, ఎసయ్యా నువ్వు నాశనముగా. ఇదే నోట దేవుణ్ణి మైమరిపించేటట్టుగా చేస్తాం. ఇదే నోట మనిషిని కదిలించేటట్టుగా చేస్తాం. అన్ని రాశాడు ఇక్కడ. నువ్వేం చేస్తున్నావు, నీ భక్తి ఎక్కడ పొరపాటు పడుతుందో ఈ దినము నీకే చూపిస్తున్నాడు దేవుడు. చదువు. ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళను. చూసారా? ఒక్క నిమిషం. ఈ నోట నుండి ఏమొస్తుంది? నా కొడుకు నా కూతురు ప్రయోజకురాలంట. ఎందుకు పుట్టాడరా నాయన? నువ్వు పుట్టకుండా ఎందుకంటున్నా? నోటికి కళ్ళని పెట్టు. ఈ నామముతో, ఏ నామం? యేసు నామముతో బ్లెస్సింగ్ చేయి. ఏమనాలి? నువ్వు దీవింపబడదు కాక, నువ్వు ప్రయోజకురాలు అవుదు కాక, నువ్వు సస్తే బాగు. నువ్వు సస్తే ఎందుకు? నువ్వు రావు ఫస్ట్. ఎందుకంటున్నావు? దేవుడు ఏం చెప్పాడు? దీవించమన్నా. ఒక్క నోటనే బ్లెస్సింగ్ వస్తుంది. ఒక్క నోటనే వ్యర్థమైపోతుంది నీ భక్తి. అప్పటి వరకు స్తుతించావు, కార్చావు, తుడిచావు. ఖర్చిపంతా ఏం చేసావు? కన్నీళ్ళు సీవిడి. ఇంకేడ చూస్తాడు దేవుడు? తర్వాత పోతే నీ ధూమ్ తగల, నీ గత్తలు తగల, నువ్వు నాశనం అయితే బాగుండు అంటామా? అవన్నిటికీ ఈ దినం కళ్ళని పెట్టుకో. అవన్నిటినీ ఈ దినమే ఇక్కడే మరచిపో. నీ భక్తి ఎక్కడ పొరపాటు పడుతుందంటే నీ మాట ద్వారా, నీ నాలుక ద్వారా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగా. అనుకోవచ్చు, ఏంటండి ఇలా వాక్యం మాట్లాడుతుంది. చదువు. నా సహోదరులారా ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా? క్వశ్చన్ మార్క్ కనపడుతుంది అక్కడ. నా సహోదరులారా అంజూరపు చెట్టున ఒలీవ పన్నైనను ద్రాక్ష తీగను అంజూరపు పన్నైనను కాయునా? అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్ళలోను ఊరవు. హల్లెలూయా. చేదు ఒక దగ్గరనే వస్తుంది, తీపి ఒక దగ్గరనే వస్తుంది, కానీ దేని దాని పని అవి చేస్తాయి. వస్తాయా? చదువు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? హల్లెలూయా. అక్కడ చదువుతున్నారు, క్వశ్చన్ మార్కులు కనపడుతున్నాయి. బాగా గమనించండి. ఎలా మనకే క్వశ్చన్లు వేస్తున్నాడు దేవుడు. వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. వివేచన జ్ఞానం పొందుకోవాలి. చెప్తాడు, అది కూడా ఎక్కడి నుంచి వస్తుందో చెప్తాడు. చదవమ్మా. అయితే మీ హృదయములలో సహింపవలనవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. అన్ని చెప్తున్నాడు. ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దైవముల జ్ఞానము వంటిది. ఇహలోక మాలిన్యము అంటే ఇవే. వీటిని విడిచిపెట్టాలి. చదువమ్మా. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము. హల్లెలూయా. అయితే పై నుండి
వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై. ఎక్కడి నుంచి వచ్చింది? యేసు నామమున. అక్కడి నుండి వచ్చే దాన్ని మనం పొందుకోవాలి. ఇహలోక మాననీయము అంటే ఏంటిది? పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది. లోకములో నడుస్తున్నావు, లోకంతో జీవిస్తున్నావు, లోకంతో నడిచే పనులు చెయ్యకు, నీ భక్తి వ్యర్థమైపోతుంది. పైనుండి వచ్చే జ్ఞానాన్ని, వివేచన జ్ఞానాన్ని, అంటే ఆయన స్వరము వినే జ్ఞానము కావాలి. ఏ జ్ఞానం కావాలి? ఆయన స్వరము వినే కావాలి. ఇక్కడ ఉంటుంది, చెవులు బాగున్నాయి, మనసు బాగుంది అంటుంది, పక్కన బయట ఏం గొడవ అవుతుంది, ఏం జరుగుతుందని ఆలాపన వదిలిపెట్టమంటున్నాడు దేవుడు. అప్పుడే నీ భక్తి వ్యర్థం కాదు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఫలముతోను నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. నీ నోటి ఫలమే నీ వాక్ అభివృద్ధి. సామెతల గ్రంథంలో చెప్పినట్టు కదా. ఫలభరితం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే ఈ రెండు చేతుల్లో దేవుడు పెట్టాడు. ఏం పెట్టాడు? దీవించడం, శపించడం. దీవించడము, కానీ రెండు కొట్టినప్పుడు పెద్ద శబ్దం వస్తుంది. ఆశీర్వాదం వచ్చాడు, బ్లెస్సింగ్ నీ చేతుల్లోనే పెట్టాడు దేవుడు. నీ నోటిలో పెట్టాడు, నీ నాలుకలో పెట్టాడు. జీవ మరణము నాలుక, ఆయుష్ చిన్నదే. ఆ ఆయుష్ నీ నాలుకలోనే ఉంది, నీ మాటలోనే ఉంది. నీ మాటలోనే బ్లెస్సింగ్ ఉంది, ఆశీర్వాదం దాగి ఉంది. దాన్ని బయటికి తీయమంటున్నాడు. నేను కళ్ళెం పెట్టుకుంటే బ్లెస్సింగ్ బయటకు వస్తుంది. కళ్ళెం పెట్టుకోకపోతే నీ భక్తి వ్యర్థం అయిపోతుంది. నీ భక్తి ఎక్కడ పొరపాటు పడుతుందంటే నీ మాట చేతనే. ఎక్కడ? నీ మాట చేతనే నీ భక్తి పొరపాటు పడుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డ, నీ మాట అనగా నీ నాలుక జారుట వలన, నీ నాలుక జారుట వలన నీ భక్తి వ్యర్థమైపోతుంది. మనం ఏం చేయాలి? అదుపులో పిల్లలైనా సరే, పెద్దలైనా సరే, ఒక్కసారి మాట జారిందా వెనక్కి తీసుకుంటావా? ఒక్కసారి బ్లెస్సింగ్ ఇయ్యడం మొదలుపెట్టి దేవుడు ఆపడు. దేవుడు పక్షపాతి కాదు. కానీ నీవు మాత్రం ఒక్కసారి నాకు నమ్మకం లేదనుకోండి, మాట తప్పేవా ఎందుకు ఇవ్వాలి అంటే వాక్యం వినువారయ్యుండి దాన్ని అనుసరించని వారు సహజ ముఖం అద్దములో చూసుకున్న వారుగా ఉన్నాం. అంటే నువ్వేంటో, నీ రియాలిటీ ఏంటో నీ ముఖ స్వారూప్యం కనపడుతుంది. వాక్యం అనుసరించి సాయం చేయమని దేవుడు చెప్పాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఒక్కసారి చేసినావు, అయిపోయింది. ఒక్కసారి దీని ఏమవుతుంది? కోల్పోయి ఏమైపోయింది? అక్కడ ఉన్నటువంటి అనుభవించే దాని నుంచి, స్వాస్థ్యం నుంచి తొలగింపబడ్డారు, దారిద్ర్యంలోనికి వచ్చారు. ఆశీర్వాదం నుంచి ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు అటువంటిగా వారిగా మనం ఉండకుండా మన నాలుకను కాపాడుకుంటాం. ఏం చేయాలి? మన నాలుకను కాపాడుకొని, ఈ నాలుక జారకుండా. ఏం జారకుండా? నాలుక మాట. నాలుక జారుతుంది. అబ్బా ఏమి రుచి కదా. ఆ రుచిలోనే ఉంది బ్లెస్సింగ్. కాబట్టి జారకుండా నీ భక్తి ఎక్కడ పొరపాటు పడుతుందో గమనించి
వాక్యానుసరమైన జీవితంలోనికి వెళ్ళినప్పుడే నీవు ఆశీర్వాదంలోనికి వెళుతూ ఆయన కుమారునిగా కుమార్తెగా నీవు ముద్ర వేయించుకుందువుగా. అదేంటయ్యా, మొదట్లోనే కుమారునిగా నువ్వు స్వాస్థ్యం అన్నాడు, కుమారుడు అన్నాడు, స్నేహితుడు అన్నాడు. కానీ అలా జీవించు, అప్పుడే నీకు ఇంకా సమీపంగా ఉంటాడు. ఎవరి మాటలు దీవించునుగా. దేవుడు నిన్ను నన్ను మనం ఈ దినము